ఓం నమో భగవతే శ్రీరమణాయ. 7వ ప్రకరణము జీవకారుణ్యము. శ్రీ రమణ భగవానుల జీవకారుణ్యం అపారం. మనుషుల కంటే మిన్నగా జంతుజాలమే వారి ప్రేమాభిమానాలను చూరగున్నాయంటే అతిశయోక్తి కాదేమో. పులులు, చిరుతలు, పాములు వంటి క్రూర జంతువులు, ఆవులు, నెమళ్ళు మొదలైన సాధు జంతువులు మాత్రమే కాక చివరకు చీమలు కూడా వారి ప్రేమాదరణలు చూరగున్నాయి. పులులు మొదలైన వన్యమృగ రూపాలలో సిద్ధపురుషులు తమను చూడడానికి వస్తారని, వాటిని చూసి భయపడనవసరం లేదని, ఏ జీవి కాని కర్మావశేషం అనుభవించడానికే తన దగ్గరకు వస్తుంది కాబట్టి వాటిని రాకుండా నిషేధించవద్దని భగవాన్ చెప్పేవారు. పశుపక్ష్యాదులు ఏవి వచ్చినా వారెవరో అని గౌరవభావంతో చూసేవారు కాని అలక్ష్యపరిచేవారు కాదు. సేవకులు వాటిని అనాదరణగా చూస్తే సహించలేకపోయేవారు. పైన కప్పుకున్న తోలునే చూస్తారు కాని లోపల ఉన్న ఆసామిని గమనించరేం అంటూ మందలించేవారు. వాటికి ఏ విధమైన హాని కలగకుండా చూసేవారు భగవాన్. స్వామికి ఈ జన్మలో సంసార బాధ్యతలు లేదనుకుంటాం, కాని అనుచరవర్గమే వారి కుటుంబం. కుటుంబాలలో చిన్న బిడ్డలకు ఆదరణ ఎలా ఉంటుందో అలాగే ఈ నోరు లేని బిడ్డలపై వారికి ఆదరణ ఎక్కువ. వాటికి ఆహారం, శయనం, ప్రసవ సమయాలలో ఉత్సవాలు, వ్యాధి పొందినప్పుడు ఉపచారాలు, మరణ సమయాలలో చరమక్రియలు అన్నీ జరిపేవారు. భగవాన్ వాటిని ఆశ్రమం బిడ్డలని చెప్పేవారు. కొన్ని జంతువులకు ఆశ్రమ ఆవరణలో సన్యాసులకు చేసినట్లు సమాధి చేసేవారు. శ్రీ రమణ భగవాన్ పశుపక్ష్యాదులను నిమురుతూ బుజ్జగిస్తూ మాట్లాడేవారు. అవి కూడా శ్రీవారి మాటలకు అనుగుణంగా ప్రవర్తించేవి. ఆ సంఘటనలు శ్రీ భగవానుల జంతు భాషాగ్రహణ శక్తి, వాటి ప్రవర్తన, శ్రీవారి కరుణా కటాక్షాన్ని పొందిన జంతువుల గాథలు కొన్ని ఈ క్రింద వివరించబడ్డాయి. మొట్టమొదటిగా జింక. వల్లి అనునది ఒక జింక పిల్ల పేరు. అరుణాచలంలో ఉండే నిప్పులు పెట్టెలు చేసే ఒక వర్తకుడు ఒక జింక పిల్లను శ్రీరమణాశ్రమంలో వదిలి వెళ్లాడు. అది అల్లారు ముద్దుగా పెరుగుతూ ఆశ్రమ దత్తపుత్రిక అయింది. ఆశ్రమంలో ఉన్నవారు భక్తులు దాన్ని లాలిస్తుండడం వల్ల అది భయం లేకుండా స్వేచ్ఛగా తిరిగేది. శనగపప్పు, మరమరాలు కలిపి పళ్ళెంలో పెడితే ఒక్క పప్పు కూడా కింద పడకుండా తిని మరమరాలు వదిలేసేది. కొన్నాళ్లు మేకల మందతో కలిసి అడవికి పోతుంటే ఎరిగిన వారు అది ఆశ్రమానిదని గుర్తించి ఆశ్రమం వారికి అప్పగించేవారు. ఆ వెనుక అదే తిరిగి వచ్చేది. ఒకరోజు బయట తిరుగుతూ ఆశ్రమానికి 3 మైళ్ల దూరంలో ఉన్న నడయారు గ్రామం ప్రాంతాలకు వెళ్ళింది. అక్కడ ఎవరో పంచములు మాంసం కోసం దాని కాలు విరగ్గొట్టారు. అంతలో ఆ జింకపిల్ల రమణాశ్రమం వారిదని ఒకరు అడ్డము వెళ్లి దాని ప్రాణాలు కాపాడి ఆశ్రమానికి అప్పగించారు. రక్తం కారుతూ ఉంటే పశువైద్యులచే వైద్యం చేయించారు. ఎన్ని ఉపచారాలు చేసినా లాభం లేకపోయింది. కొన్నాళ్లకు శ్రీరమణుల ఒడిలోనే అది ప్రాణం విడిచింది. అన్నామలయ్య స్వామి శ్రీరమణులు కలిసి ఆ వల్లిని ఆశ్రమం ఉత్తర భాగాన ఆసుపత్రి పక్కన అరుణాచలం కొండవైపు వెళ్లే మార్గానికి ఆనుకున్న ప్రదేశంలో సమాధి చేశారు. ఆ సమాధి మీద చిన్న కట్టడం కట్టారు. అందులో చిన్న జింక విగ్రహం ఉంచారు. ఆ కట్టడంపై వల్లి అని పేరు అరవంలో రాశారు. అలా ఆ వల్లి చిరంజీవి అయి ఆశ్రమాన్ని దర్శించు భక్తులను ఆకర్షిస్తోంది. పూర్వజన్మలో ఆ వల్లి చేసుకున్న సుకృతం ఎట్టిదో కదా. 2. కాకి. శ్రీ రమణాశ్రమానికి ఇతర జంతుజాలముల వలె కాకులు కూడా వచ్చేవి. సిద్ధపురుషులే ఆయా రూపాలతో వచ్చి తమను దర్శిస్తారని భగవాన్ ఎన్నోసార్లు ఆశ్రమవాసులకు చెప్పేవారు. దానికి తగినట్లుగా ఆశ్రమంలో చనిపోయిన జంతుజాలములన్నింటినీ శ్రీరమణులు సమాధి చేసేవారు. వారంతా ఎట్టి పుణ్యాత్ములో శ్రీవారికే ఎరుక. ఒకరోజు ఆశ్రమంలో విహరిస్తున్న కాకులలో ఒక కాకి హఠాత్తుగా భగవాన్ పాదాల మీద వాలి ప్రాణాలు విడిచింది. వారెవరో సిద్ధపురుషులు. ఈ రోజున ఇక్కడ ప్రాణాలు వదిలారు అంటూ ఆ కాకిని వల్లి అను పేరుగల జింక సమాధి పక్కనే సమాధి చేయించి అందులో కాకి విగ్రహం ఉంచారు. ఆ కట్టడం పైన అరవంలో కాకి అని రాశారు.
కుక్కలు. జాక్ ఆశ్రమంలో ఉన్న కుక్కలలో ఇతడొకడు. ఇతనిలో ప్రత్యేకత లేకపోయినా మరణించిన తీరు అద్భుతము. ఒక సంక్రాంతికి 20 రోజుల ముందు అతడు రోగపీడితుడయ్యాడు. అన్నం తినకపోవడం వల్ల పాలను మాత్రమే ఇచ్చేవారు. జబ్బు పడినప్పటి నుండి మహర్షి సన్నిధిని విడవలేదు. జబ్బు తీరును బట్టి అతడు ఎప్పుడైనా మరణింపవచ్చునని అందరూ భావించారు. ఆశ్చర్యంగా ఉత్తరాయణ పుణ్యకాలం వరకు భీష్మునిలా ఉండి ఆ రాత్రి వేకువన అనాయాసంగా మరణించాడు. భగవానులు మరణమున అతడు పరమయోగి అయిన భారత వీరుని తలపించాడు అన్నారు. ఆశ్రమ ఉత్తర భాగంలో ఆసుపత్రిని ఆనుకుని ఉన్న స్థలంలో ఆ కుక్కను సమాధి చేశారు. అతనితో ఆశ్రమమున ఆడుబిడ్డ అని పిలువబడుతున్న కమల అను శ్వాన సంతతి అంతరించింది. 4. భగవాన్ సన్నిధికి ఓ దంపతులతో పాటు వారి కుక్క నిత్యమూ వచ్చి వారితో పాటు వెళ్లేది. ఆ కుక్కను తరిమేయాలని సేవకులు నానా హంగామా చేసేవారు. కాని లాభం లేకపోయింది. ఒకరోజు ఆ దంపతులు పనిమీద మద్రాసు వెళ్లారు. ఆ కుక్క తన యజమాని కోసం ఆశ్రమమంతా 2 రోజులు వెదికింది. ఎక్కడా జాడ కనపడనందున భగవాన్ దగ్గరకు వచ్చి వారి కళ్లలోకి చూస్తూ మౌనంగా కూర్చుంది. అక్కడున్న సేవకుడు కర్రతో అదిలించినా ఆ కుక్క కదల్లేదు. ఆ సందడికి భగవాన్ కుక్క వంక చూసి, ఉండండి, వారేదో అడుగుతున్నారు అని సేవకుని వారించి కుక్క వంక చూసి చేతిలో ఉన్న పత్రిక కింద పెట్టి కళ్లజోడు తీసి, ఓ అదా అడుగుతున్నారు. వారు పనిమీద పట్నం వెళ్లారు. 4 రోజుల్లో వస్తారు. ఇల్లు జాగ్రత్తగా చూసుకోండి అన్నారు భగవాన్. శ్రీవారి మాటలు విని ఆ కుక్క సమాధానపడ్డట్టుగా ఇంటికి వెళ్ళిపోయింది. అప్పుడు భగవాన్, వారేమో నా యజమాని ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంటే వీరది గ్రహించలేక కర్రతో కొట్ట చూస్తున్నారు అన్నారు. 5. ఒకరోజు ఉదయం ఆశ్రమంలో పెరుగుతున్న కుక్క కొత్తగా వచ్చిన మరో కుక్కపై అధికార స్వరంతో మురుగుతూ మీదకు దూకుతోంది. అక్కడున్నవారు అదిలిస్తున్నా ఆగడం లేదు. అంతలో భగవాన్ అటుగా వచ్చి నవ్వుతూ, ఎక్కడా మొదటి వచ్చిన వారంతా వెనుక వచ్చిన వారిపై అధికారం చేయడం మామూలే కదా, ఇది అట్లాగే తన హక్కును స్థిరపరచుకునే నిమిత్తం దానిమీద అధికారం చేస్తోంది అన్నారు. ఆ కుక్కను చూసి, ఎందుకురా అరుస్తావు, పో పో అన్నారు. అంతే, భగవాన్ ఆజ్ఞను శిరసావహించి వెళ్లిపోయింది. భగవాన్పై జంతువులకు గల విశ్వాసానికిది ఒక ఉదాహరణ. 6. ఆశ్రమంలో శ్వానకులానికి మూలం కమల. కమల ఆశ్రమానికి పెద్ద ఆడబిడ్డ. కూనగా ఉన్నప్పుడు స్కందాశ్రమానికి వచ్చింది. ఇప్పుడు ఆశ్రమంలో ఉన్నవారు దాన్ని తరిమేయాలని చూశారు. కాని కమల ఎంతో ఓర్పుతో అన్నింటినీ సహించింది. ఆశ్రమాన్ని మాత్రం వీడలేదు. చేసేది లేక ఆశ్రమస్థులు ఊరుకున్నారు. కమల ప్రతి సంవత్సరం పిల్లలను కనడం చేత ఆశ్రమంలో ఈమె సంసారం పెద్దదైంది. కాని మహర్షి తమ సమబుద్ధి వీడలేదు. మొదటి కాన్పుకు సాధారణ కుటుంబం వలె కమలకు స్నానం చేయించి పసుపు పూసి కుంకుమతో అలంకరించి ఆశ్రమంలో ఒక శుభ్రస్థానంలో కూనలతో ఉంచారు. 10వ రోజు పుణ్యాహవచనం, పురిటి స్నానం, అందరికీ పాయసాదులతో విందు జరిగింది. స్వామికే ఈ వంశావళి గురించి పూర్ణంగా తెలుసు. పుట్టిన పిల్లలకు పేర్లు పెడుతూ పితామహ నామములే మనుమలకు పెట్టేవారు. కమల సంతానం నీలే మొదలైనవి. జాక్, రోజ్ ఇత్యాదులు మనుమలు. కమల పెద్దదై జబ్బుపడి మరణావస్థలో ఉండగా స్వామి, రోజ్ మీ అవ్వను పోయి చూడండి, త్వరలోనే మిమ్ము విడిచిపోతుందిరా అన్నారు. కమల మరణానంతరం రోజ్, పాపం మీ అవ్వ పోయిందిరా అని వాటిని ఓదార్చారు. ఆశ్చర్యాన్ని కలిగించే విషయమేమంటే, స్వామి అనుజ్ఞనిస్తే చాలు కమల స్వేగుప్పన్ అనే ఇంకో కుక్క యాత్రికులకు అక్కడున్న అన్ని తీర్థాలను, స్థలాలను చూపించేవి. 7. భగవాన్ దగ్గర ఒక ఎర్ర రంగు కుక్క ఉండేది. ఆ రంగును బట్టి దానికి సేగప్పన్ అని పేరు పెట్టారు. అది పరమ శాంత స్వభావురాలు. భగవాన్ దానిని జ్ఞాని అనేవారు. అది పగలంతా భగవాన్ దగ్గరే ఉండి 2 పూటలా భోజనం చేసి సరిగ్గా సాయంత్రం 5 గంటలకు టౌన్లోకి వెళ్లి ఒక ఇంటి దగ్గర పడుకునేది. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలయిందనగా అది భగవాన్ దగ్గరకు వచ్చి భగవాన్ కాలు గీకేది.
వెంటనే భగవాన్ సేగుప్పన్ ఇంటికి వెళ్లే టైమైంది అంటూ భోజనం పెట్టించి పంపేవారు. ఎంతటి ధన్యజీవియో సేగుప్పన్. 8. ఒక కుక్కపిల్ల విడవకుండా భగవాన్ వెంటే తిరుగుతూ వారి ఒళ్ళోనే పడుకుంటోంది. ఆ కుక్కపిల్ల ప్రవర్తనకు భక్తులు కుంజుస్వామి మొదలైన వారికి భరింపరానిదిగా ఉండేది. అందువల్ల కొబ్బరి పీచుతో ఒక దిండు తయారు చేసి భగవాన్ బల్ల దగ్గర ఆ దిండు పెట్టి కుక్కపిల్లను దానిమీద పడుకోబెట్టేవారు. అది ఎలాగో వారి కళ్ళు కప్పి భగవాన్ ఒడిలో చేరేది. ఒకరోజు ఆ కుక్కపిల్ల భగవాన్ను కూర్చునే బల్ల మీద ఒంటరిగా ఠీవీగా కూర్చుంది. అది చూసి భక్తులకు పట్టరాని కోపం వచ్చింది. దాన్ని కిందకు గుంజుతుంటే అది మళ్లీ బల్ల ఎక్కి కూర్చోంటోంది. అలా జరుగుతున్న సమయంలో భగవాన్ వచ్చారు. సంగతి తెలుసుకుని ఎందుకు దాన్నట్లా హింసిస్తున్నారు? ఏమి అదక్కడ కూర్చుంటే కూర్చోకూడదా? అంతా భేదదృష్టి, ఇదే మాయ. అది ఆ తోలు కప్పుకుని వచ్చిందనేగా. రేపు మీరు ఆ తోలు కప్పుకొని పుడితే, మిమ్మల్ని ఇట్లా గుంజివేస్తే మీకెట్లా ఉంటుంది ఆలోచించండి. అంతా పరబ్రహ్మమే అని చదవడం, పలకడం, ఆచరణలో అంతా భేదదృష్టే. దాన్ని స్వేచ్ఛగా వదిలి అవతలికి పొండి అన్నారు భగవాన్. ఆ కుక్కపిల్ల బల్ల మీద భగవాన్ పక్కనే కూర్చుంది. భక్తులు మళ్లీ ఆ కుక్క జోలికి పోలేదు. భగవాను ఆదరాభిమానాలు పొందుతూ సుమారు 15 కుక్కలుండేవి. అవన్నీ సాధారణ ఊరి కుక్కలే. మరీ ఆశ్చర్యము, వాటి మరణానంతరం చర్మక్రియలు జరిపి సన్యాసులకు వలె సమాధి చేసేవారు. అనగా పండితులు, సునకములు ఆశ్రమంలో ఒకే విధంగా శ్రీ రమణ భగవానుల ఆదరాన్ని పొందేవారు. ఏ మాత్రం భేదం కనిపించదు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. నమస్తే అండి. నా ఈ వీడియోలు కనుక మీకు నచ్చుతుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఈ సబ్స్క్రిప్షన్, లైక్ చేయడం, షేర్ చేయడం ఇవన్నీ నాకెంతగానో సపోర్ట్ ఇస్తాయండి. నన్ను మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి దోహదపడతాయండి. థ్యాంక్ యూ అండి. మీ సరిత. ఓం నమో భగవతే శ్రీరమణాయ.